అందరికీ నమస్కారము। ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వీధి నాటకాలు మొదలుపెట్టినారు। యువత మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఈరోజు చేసే కొన్ని ప్రోగ్రామ్స్ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను। వాస్తవంగా కూటమి ప్రభుత్వము యువతకి మంచి చేస్తుంటే వీళ్ళు మాత్రం దుష్ప్రచారం చేస్తూ ఆ పార్టీ చనిపోయే పార్టీని కాపాడుకునే దాని కొరకే ఇటువంటి పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారని చెప్పి నేను తెలుపుకుంటున్నాను। వాస్తవంగా కొందరు పిల్లలు జరిగిన మేలు గురించి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు వాళ్ళే, దయచేసి అది చూడాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను। ఎంత మంచి జరుగుతుందో కూటమి ప్రభుత్వం ద్వారా పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన మాట ఈ వీడియో ద్వారా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। లాస్ట్ గవర్నమెంట్లో మాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజెస్ ఏమీ పడలేదు। ఈ లేటెస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజెస్ అన్ని కంప్లీట్ అయినాయి। సో థ్యాంక్స్ లోకేష్ గారు। నేను కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో బీటెక్ చదువుతున్నాను। జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో కూడా అమౌంట్ పడకుండా మేము ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం। మేము ఇబ్బంది పడ్డాము, మా పేరెంట్స్ ఇబ్బంది పడ్డాము। ఇప్పుడు లోకేష్ సార్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో వేయాల్సిన అమౌంట్తో సహా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కాలేజ్ అకౌంట్స్లోకి క్రెడిట్ చేశారు। సో ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు। థ్యాంక్ యూ లోకేష్ అన్న। గత ప్రభుత్వంలో జేవిడి అమౌంట్ అనేది పడలేదు, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ రెండు టర్మ్స్ పడలేదు। ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఫైనల్ ఇయర్ ప్లస్ మళ్ళీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అమౌంట్స్ అనేవి జేవిడి అమౌంట్స్ అనేవి డైరెక్ట్ బ్యాంక్ పడిపోయినాయి, కాలేజీకి పడిపోయినాయి డైరెక్ట్। మా తల్లిదండ్రులకు కూడా కొంచెం బర్డెన్ తగ్గించినందుకు నారా లోకేష్ అన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్కి థ్యాంక్ యూ। లాస్ట్ గవర్నమెంట్లో మాకు సెకండ్ ఇయర్ సో క్లియర్గా ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐపాక్ టీం నుంచి పెట్టి కొందరు చేత డ్రామాలు చేయించేవాళ్ళు, అట్లా కాదు, ఇది యాక్చువల్ స్టూడెంట్స్। సో ఇవి క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, ఒకసారి ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలని చెప్పి వాళ్ళు ట్రై చేసిన యాక్చువల్ స్టూడెంట్స్ని యూత్ని తేలేకపోయినారు। మీరు అక్కడ చూస్తే ధర్నాల్లో చాలామంది ఏజ్డ్ వాళ్ళని తీసుకొని వచ్చినారు। సో క్లియర్గా అది పొలిటికల్ డ్రామా అని మనకు అర్థమవుతూ ఉంది। కానీ నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకటి గుర్తు చేయాలని అనుకుంటున్నాను। గతంలో ఏ ఒక్క పొలిటికల్ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ ఇళ్లల్లో హౌస్ అరెస్టులు చేసి మా నాయకుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, కానీ ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళకి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చింది। సో ఇది డిఫరెన్స్ పరిపాలనలో। అంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ ఎక్కువ మంది రాకుండా అనేక దగ్గరలో అనేక జిల్లాల్లో విలువెలలాడుతుంది ఆ ప్రోగ్రామ్ అని చెప్పి నేను తెలుపుకుంటూ, తమాషా ఏంది అని అంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద వన్ ఆఫ్ దేర్ మెయిన్ ఎజెండా। ఫీజు రియంబర్స్మెంట్ పైన మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి 800 కోట్లు ఇవ్వని డబ్బు ఇప్పుడు కూటమి ప్రభుత్వము క్లియర్ చేసింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను। సో వాళ్ళు ఈరోజు పెట్టే మెయిన్ పాయింటే వాళ్ళ ఫెయిల్యూరే, ఆ ఫెయిల్యూర్నే కూటమి ప్రభుత్వం కవర్ చేసింది అని చెప్పి తెలుపుకుంటూ, అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే గుడ్డులకి 200 కోట్లు బాకీ పెట్టినారు, చిక్కీలు పిల్లలకి ఇచ్చే చిక్కీలు 60 కోట్లు బాకీ పెట్టినారు, ఆయాలకి నైట్ వాచ్మెన్లకి 65 కోట్లు బాకీ, క్లీనింగ్ మెటీరియల్ దాదాపు 2023 డిసెంబర్ నుంచి పెండింగ్ పెట్టినారు। ఇవన్నీ కలిపి మళ్ళా ఇంకొక 352 కోట్లు కూడా ఇప్పుడు పేమెంట్ చేయటం జరిగింది। అంటే టోటల్గా జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన డ్యూస్ 1152 కోట్లు ఈ ప్రభుత్వము క్లియర్ చేసింది। ఇది వాస్తవము, వాళ్ళు చేసే డ్రామా దయచేసి ప్రజలు గుర్తించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను। ఇప్పుడు మనం 5 సంవత్సరాల క్రితం పోతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిజినెస్ వాళ్ళ మీద పొలిటికల్ టెర్రరిజం చేయటం కూడా జరిగింది। సో ఒక బిజినెస్ మ్యాన్ కూడా చెప్పినాడు, ఇటువంటి రకమైన టెర్రరిజం బిజినెస్ వాళ్ళ మీద మేము చూడలేదు, దిస్ ఇస్ పొలిటికల్ టెర్రరిజము, ఇది ఎకనామిక్ టెర్రరిజం మా మీద చేస్తున్నారు అని చెప్పి కూడా అప్పుడు మీరు చూస్తే గత పాత మీడియాలో మనం చూడొచ్చు। దాదాపు 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మేము పెడతాము అని చెప్పి ఒప్పుకున్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి। అది గతంలో జరిగిన 5 సంవత్సరాల క్రితం జరిగినది ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను। కేంద్ర ప్రభుత్వం సర్వేల ప్రకారము
పట్టభద్రుల నిరుద్యోగము 24% జగన్మోహన్ రెడ్డి పాలనలో చేరింది. అది భారతదేశంలో ఫస్ట్ స్థానం అన్ఎంప్లాయ్మెంట్లో. సో ఫస్ట్ ప్లేస్ ఎక్కడొచ్చింది మనకి? అన్ఎంప్లాయ్మెంట్లో తెప్పించినాడు గతంలో యూత్లో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తే ఎన్సీఆర్బి, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టే. ఈ రిపోర్ట్లో 2100 మంది నిరుద్యోగులు యువత ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ రిపోర్ట్లో కూడా రావటం జరిగింది. ఇది కూడా భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అని చెప్పి గతంలో మనం తెలుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు చూస్తే ఎక్కడ పట్టినా గాంజాయి, డ్రగ్స్ దొరకతా యువత భవిష్యత్తుతో, యువత ఆరోగ్యాలతో ఏ విధంగా ఆడుకున్నారో ఒకసారి అవంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 2014-19 గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 12 లక్షల మందికి అప్పుడు ఉద్యోగాలు కలిగించినట్టు మనకి క్లియర్గా రికార్డ్స్లో కనపడతా ఉన్నాయి. 2014లో కేవలము 5,000 మంది ఐటీ ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మన మంత్రి అప్పుడు లోకేష్ గారు దాదాపు 35,000 మందికి తీసుకోబోయినారు. అంటే ఇన్ షార్ట్ స్పాన్ అంత డెవలప్మెంట్ ఐటీ ఇండస్ట్రీలో కూడా గతంలో కనపడింది, మనకి కళ్ళగట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ షార్ట్ పీరియడ్లో కూడా దాదాపు 16,347 ఉద్యోగాలు ఇప్పుడు త్వరలో కల్పిపోతున్నారు. లోకేష్ గారు దానికి ప్రకటన కూడా ఇవ్వటం జరిగింది. 6,100 పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడు నియామకం చేయబోతూ ఉన్నారు. సో ఇది డిఫరెన్స్. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు చూస్తే ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు టీచర్లను తీసుకునేదాంతో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే కాలం అంతా మనం లెక్క ఇస్తే 1,80,000 మంది ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇస్తే ఒక్క డిఎస్సి అన్న పెట్టేవా జగన్మోహన్ రెడ్డి? నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్కరిని కూడా మీ 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సి పెట్టి తీసుకోకుండా ఈరోజు ఈ వీధి నాటకాలు చేయటము ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. తర్వాత దాదాపు ఇప్పుడు ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టి కేవలము భారతదేశంలోనే కాదు ఉద్యోగాలు రావటము, విదేశాలకు కూడా పంపించాలా అని చెప్పి అగ్రిమెంట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో చేసుకొని 2 లక్షల మందికి వేరే దేశాలకు పోయే విధంగా కూడా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం గురించి చెప్పాలంటే నేను ఈరోజు చైర్మన్గా ఉండే సీడాప్ సంస్థలో మీరు చూస్తే తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంవత్సరానికి దాదాపు 22,500 మందికి ట్రైనింగ్ ఇస్తే అదే జగన్మోహన్ రెడ్డి టైంలో దాదాపు 15,000 మందికి పడిపోయింది అది సంవత్సరానికి. అంటే 43% ట్రైనింగ్ మీరు తక్కువ ఇవ్వటం జరిగింది. అంటే యువత మీద మీకు ఏ విధమైన ప్రేమ లేదు అని చెప్పి ఈ ఫిగర్ బట్టే మనకు అర్థమవుతూ ఉంది. అదే ప్రైవేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చే ఏజెన్సీస్కి దాదాపు 2-3 సంవత్సరాలు మీరు పేమెంట్ కూడా ఇవ్వలేదు. అక్కడ పనిచేసే ఆఫీస్లో సీడాప్ సంస్థలో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా మీరు టైంలోకి ఇవ్వలేదు. సో ఏపీ ఎస్ఎస్డిసి సంస్థనైతే ఆ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఆ సంస్థని పూర్తిగా ఆపేసి నిర్వీర్యం చేసేసి ఏ విధమైన ట్రైనింగ్ కూడా లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు చేయకుండా మీరు చేసినారు. 26 డిస్ట్రిక్ట్స్లో మేము స్కిల్ కాలేజెస్ పెడతామని చెప్పి భూమి తీసుకొని ఆ భూమి అట్నే వాడకుండా పడిపోయి ఉంది. ఇప్పుడు మేము ఆ భూమిని మళ్ళీ డెవలప్ చేసే పనిలో మేము ఉండాము. అంటే 5 సంవత్సరాల్లో కేవలము భూమి అక్విజిషన్ చేసి అది కూడా పూర్తిగా కొన్ని దగ్గరలో చేయకుండా మీరు దాన్ని వదిలేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీస్ సర్కిల్స్ అయితే పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవము కాదా? ఇన్ టైం ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేయకుండా అనేక మంది పిల్లలకి ఆ ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ కోల్పోయి వాళ్ళ జీవితాలతో ఆడుకునింది వాస్తవము కాదా? అటువంటి తప్పును కూడా ఇప్పుడు మన మంత్రి లోకేష్ గారు ఏజ్ లిమిట్ 36 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు పెంచి ఆ గత ప్రభుత్వంలో జరిగిన తప్పు అవకాశం కోల్పోయిన వాళ్ళకు కూడా ఈరోజు అవకాశము కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంత మార్పు మనకి ఈ 9 నెలల్లోనే కనపడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏ విధంగా యువత భవిష్యత్తుతో ఆడుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. సీడాప్ సంస్థ ద్వారా
అండ్ ప్రభుత్వం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎక్కడ స్కిల్ గ్యాప్ ఉందో ఒక డీటెయిల్డ్ స్టడీ చేసి ఇప్పుడు ఆ స్కిల్ మన అప్గ్రేడేషన్ కొరకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్కిల్ లేని పిల్లలకి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే అన్ని రకాల మనము చర్యలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సో క్లియర్గా వాస్తవాలు ఒకటి విధంగా ఉన్నాయి. ఆ పార్టీ వైసీపీ పార్టీ మూతబడకుండా కాపాడుకునే దాని కొరకు ఈరోజు యువత మీద కపట ప్రేమ చూపిస్తూ ఈ వీధి నాటకము ఆడుతున్నారు అని చెప్పి మాత్రము ఈ వాస్తవాలు బట్టి మనకి అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.